ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. సమ్మె విరమణకు రేవంత్ ప్రభుత్వం చేసిన కృషిపై ఆర్టీసీ కార్మికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మె ప్రారంభించారు. సమ్మె బాట పట్టిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ జేఏసీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు శుక్రవారం రాత్రి కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో 3 రోజుల పాటు డిపోలకే పరిమితమైన బస్సులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే రై రై అంటూ మళ్లీ రోడ్ల మీద పరుగులు పెట్టాయి. కార్మికులు ముందు పెట్టిన 31 డిమాండ్లలో ప్రధానమైన 3 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్యలు చేపడతామని, త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని కార్మిక నాయకులకు హామీ ఇచ్చింది. ఉపసంఘం పరిశీలన అనంతరం ఆర్టీసీ విలీనంపై జూన్ 2న ప్రకటన చేస్తామని పేర్కొంది. కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు పొందని యూనియన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నాయకులకు సూచించింది. అయితే ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 వేతన సవరణలపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కార్మిక సంఘాలు 30% ఫిట్మెంట్ డిమాండ్ చేయగా ప్రభుత్వం తొలుత 5% ప్రతిపాదించింది. కానీ కనీసం 20% ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. దీంతో చాలాసేపు తర్జన భర్జన జరిగింది. చివరికి 10% ఫిట్మెంట్పై సయోధ్య కుదిరింది. మొత్తంగా 28 డిమాండ్లను ప్రభుత్వం బేషరతుగా పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. సమ్మె కాలంలో కార్మికులపై నమోదైన కేసుల ఎత్తివేత విషయంలోనూ సానుకూలంగా స్పందించింది. కార్మికులు పెట్టిన మిగతా అంశాల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకారం తెలిపింది. చర్చల వివరాలను అర్ధరాత్రి దాటిన తర్వాత జేఏసీ ప్రతినిధుల సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుందని, ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించామని, దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విలీనంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ ఏర్పాటు చేశామని, అనేక అంశాల తర్వాత ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించామని భట్టి తెలిపారు. ఆర్టీసీ మన సంస్థ, అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరం కావటం చాలా బాధాకరం. ఆర్టీసీ సంబంధించి, టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అటు సమ్మెపై బీఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కు లేదన్న కార్మిక సంఘాల నేతలు గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఆశయాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మా కళా సాకారం చేసే దిశగా ప్రభుత్వంలో విలీనం చేయడానికి మంత్రులతో, ఉన్నతాధికారులతో కమిటీ వేసి కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటామనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% పీఆర్సీ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు, అలాగే
ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, మా రవాణా శాఖ మంత్రి గారికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమావేశంలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అంశాలపై చర్చించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ దేశంలోనే ప్రజా రవాణాలో ముందుండాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొన్నం తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 10 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు ఆయన సూచించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలా మంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతలుగా ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార కేబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖ తెలియజేస్తూ శంకర్ గౌడ్ బలవన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఒక ప్రకటనలో హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. మొత్తానికి సమ్మె విరమణకు రేవంత్ ప్రభుత్వం చేసిన కృషిపై అటు ఆర్టీసీ కార్మికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.